హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. అందరూ పోలీస్ వర్గము పూజ అయితే చేసుకున్నారా, పోలీని స్వర్గానికి పంపించారా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ ఇలాగా పోలీని స్వర్గానికి అయితే పంపించారు. అసలు ఈ పోలీ పాడ్యం ఎప్పుడు చేసుకుంటాము ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. మనము పోలీ పాడ్యమి ఎప్పుడు చేసుకుంటామంటే కార్తీక అమావాస్య తర్వాత వచ్చే మార్గశిర పాడ్యమి రోజు ఈ పోలీ పాడ్యమి చేసుకుంటాము. ఇది ఉదయాన్నే వేకుజామునే చేసుకుంటాము, అంటే చుక్కలు ఉన్నప్పుడే చేసుకుంటాము అనమాట. అంటే సూర్యోదయం కాకముందే చేసుకోవాలి. ఉదయాన్నే లేచి తులసి కోట దగ్గర కానీ, తులసి కోట లేని వాళ్ళు ఇంటి ఆవరణంలో తూర్పు ముఖంగా కూర్చొనైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఇంకా పల్లెటూరులో వాళ్ళైతే నదీ తీరానికి వెళ్తారు కాబట్టి అక్కడైతే దీపాలు వదులుతారు. మనకు అలాంటి ఫెసిలిటీస్ ఉండదు కాబట్టి ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే తులసి కోట దగ్గర చేసుకుంటున్నాను. తులసి కోట ముందు రోజు సాయంత్రమే కడిగి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి తుడుచుకొని మళ్ళీ పసుపుతోటైతే ఇలా అలుకుతున్నాను. మనం ఏ వస్తువునైనా పసుపు నీళ్ళు చిలకరించితే అది పవిత్రమైపోతుంది కదా. గంగా జలము లేనప్పుడు మనం పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటాం కదా, అలాగే పసుపుతో అలికినా కూడా ఆ ప్రదేశం అనేది పవిత్రం అవుతుంది. అందుకని చెప్పేసి ఇలాగా పసుపుతో అయితే అలికి దాని మీద వరిపిండితో ముగ్గు అయితే వేసానమాట. ఇంకా కుంకుమ పొట్లతో కూడా అలంకరించుకున్నాను. మనము కార్తీక మాసం మొత్తము కూడా పూజ చేయలేకపోయినా కానీ ఈ చివరి రోజు కనుక పోలిని స్వర్గానికి పంపిస్తే మనకి కార్తీక మాసం మొత్తము పూజ చేసినంత ఫలితం అయితే కలుగుతుంది. కొంతమంది ఏంటంటే కొన్ని కారణాల వల్ల నెల మొత్తం కూడా చేయలేరు. చాలామంది అయితే కార్తీక మాసంలో నెల మొత్తము చేయాలనుకుంటారు, కానీ ఆడవాళ్ళకి తెలిసిందే కదా, మధ్యలో గ్యాప్ అలా వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ పోలీ పాడ్యమి రోజు కనుక దీపాలు వదిలితే కనుక మనకు నెల మొత్తం చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుంది. ఇంక ఇలాగ వరిపండుతోటి పద్మము ముగ్గు అయితే వేసుకున్నాను. దీనిపైన మనము ఏదైనా బేషన్ పెట్టుకొని వాటర్ పోసుకొని ఆ నీళ్ళని గంగా నదిగా భావించి దాంట్లో దీపాలు అయితే వదులుతాము. మనకి ఎందుకంటే నదీ తీరానికి వెళ్ళి వదిలే అంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి. ఈసారి పోలీ పాడ్యమి శుక్రవారం వచ్చింది కదా, నేను ప్రతి శుక్రవారం కూడా ఇలాగ తులసి కోట దగ్గర పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకుంటాను. అలాగే తులసి చెట్టుకు కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెడతాను. అలాగే గడప దగ్గర కూడా పసుపు రాసి కుంకుమ బొట్టులు అయితే పెడతాను ప్రతి శుక్రవారం రోజు. మిగతా అప్పుడే ఏదన్నా ఫెస్టివల్స్ ఉంటే అలాంటప్పుడు చేస్తాను. ఇంకా శుక్రవారాలు అప్పుడైతే ప్రతి వారం కంపల్సరీగా ఇలా అయితే చేసుకుంటాను అనమాట. బయట లోపల అలాగే ఇంటి ముందు మనం ముగ్గు వేస్తాం కదా, ముగ్గు వేసే ప్లేస్లో కూడా మెట్లు ఉంటాయి కదా, అక్కడ కూడా పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకొని ముగ్గు వేసుకొని అందులో కూడా పసుపు కుంకుమ కలర్స్ అయితే వేస్తాను. ఎందుకంటే పసుపు కుంకుమ కింద వేస్తే తొక్కుతారు కదా, అందుకని అవి వేయకుండా కలర్స్ అయితే వేసుకుంటాను అనమాట. ఇలాగ మనం అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అయితే వస్తుంది. లక్ష్మి అనగానే చాలామంది డబ్బులు అనుకుంటారు. డబ్బులే కాదండి, మనం ఆరోగ్యంగా ఉన్నా కానీ లక్ష్మి ఉన్నట్టే కదా. ఏదైనా కావాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సంబంధించినవి. ఇంకా గడప దగ్గర అయితే ఇంకా ఉప్పు వేసి దాని మీద నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమలతో అయితే పెట్టుకున్నాను. మ్యాక్సిమం ప్రతి శుక్రవారం రోజు అలానే పెట్టుకుంటాను. ఈ పూజ మనము మొదలు పెట్టేటప్పుడు కార్తీక దామోదరుని అయితే చేసుకోవాలి. మనము రోజు తులసి కోట దగ్గర దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాం కదా. తులసి కోటలో మట్టి కొంచెము ఉసిరి చెట్టు పాదులో మట్టి కొంచెం తీసుకొని కార్తీక దామోదరుని అయితే చేసుకున్నాను. చాలామంది ఉసిరి చెట్టు ఉండదు కాబట్టి తులసి చెట్టులో ఉన్న మట్టి తీసుకొని కార్తీక దామోదరుని అయితే చేసుకోవాలి. అలాగే పసుపుతో గణపతిని కూడా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకొని యథావిధిగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ పోలీస్ వర్గం కథ ఏంటంటే, ఒకానొక ఊరిలో ఆ నదీ తీరమున ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక చాకలి కుటుంబం ఉండేది. వాళ్ళకి 5 సంతానం అనమాట. అందరూ మగవాళ్ళే. వాళ్ళందరికీ వివాహాలు అయినాయి అనమాట. అందులో చిన్న కోడలి పేరు పోలి. అయితే వాళ్ళ కార్తీక మాసం రాగానే అత్తగారు 4 కోడలను తీసుకొని నదీ తీరానికి వెళ్ళి దీపాలు వెలిగించి వచ్చేది. కానీ చిన్న కోడలను పోలిని మాత్రం తీసుకువెళ్ళేది కాదు. కానీ పోలికి చిన్నప్పటి నుంచి అపారమైన భక్తి, తనకు కూడా ఇలా పూజ చేయాలని ఉండేది. కాకపోతే ఇంకా అలాగా లేకపోవటం వల్ల రోజు ఇంట్లోనే బావి దగ్గర దీపం వెలిగించి చిన్న బుట్ట లాంటిది కప్పి పెట్టేది కనపడకుండా. అలాగే ఈ పాడ్యమి రోజు కూడా అత్తగారు మిగతా కోడలను తీసుకొని వెళ్ళి పోలికి చాలా పనులు అయితే చెప్తుంది. తను ఏమన్నా దీపం వెలిగిస్తుందేమన్నా
దాంతో తనకి విపరీతమైన పనులైతే చెప్తుందనమాట. ఆ పనులు చేసేసరికి సరిపోతుందని. ఇంకా అత్తగారు వెళ్ళగానే మజ్జిగ చేసిన కవ్వానికి కొంచెం వెన్న ఉంటుంది, అలాగే పెరటిలో పత్తి చెట్టు ఉంటే అది తీసుకొని ఒత్తిలాగా చేసి ఈ వెన్నని ప్రమిదలో వేసి దీపంగా అయితే వెలిగిస్తుందనమాట. ఈ పూజకు మెచ్చిన తన అపారమైన భక్తికి పూజకి మెచ్చి తనని ఇంద్రలోకానికి తీసుకువెళ్ళటానికి దేవదూతలు వస్తారనమాట పుష్పక విమానంలో. అప్పుడే బొందితోటి తనని పుష్పక విమానంలో తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే అత్తగారు వాళ్ళు వస్తారు. ఏమిటి తను పూజ చేయకపోయినా కానీ ఇలాగ మేము పూజ చేసినా కానీ ఇలా జరుగుతుంది ఏంటి, తనతో పాటు వెళ్ళాలన్న ఆతృతతో పోలి కాళ్ళు పట్టుకొని ఏలాడపడతారనమాట. వాళ్ళందరూ అడవిలో పడిపోతారు. పోలి మాత్రం స్వర్గానికి వెళ్తుంది. అందుకని పరమ పవిత్రమైన ఈ రోజున పోలిని స్వర్గానికి పంపించడం అంటారు. అంటే పోలిలాగే మనం కూడా అపారమైన భక్తితో ఉండాలి. గోరంత పసుపు కుంకుమలను నీకిస్తిమమ్మ, కొండంత పసుపు కుంకుమలు మాకివ్వమమ్మ అంటూ కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర అని శ్లోకాలు చదువుకుంటూ అయితే దీపాన్ని వెలిగించాలి. నేనైతే ఇలా బేషన్కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ వేశాను. మనం ఇప్పుడు ఇందులో దీపాలను వదులుకోవాలి. అరటి డొప్పల్లో కానీ లేకపోతే కొబ్బరి చిప్పలో కానీ లేక ఏదైనా తమలపాకులో కానీ మనం దీపాలను అయితే వదులుకోవచ్చు. నేను 4వ కార్తీక సోమవారం 365 ఒత్తులు అయితే వెలిగించలేదు, అందుకని ఈరోజు అయితే వెలిగిస్తున్నాను. మనం ఇంకా కార్తీక మాసంలో తప్పితే మిగతా రోజులు ఎప్పుడు కూడా 365 ఒత్తులు అనేవి వెలిగించము కదా, అందుకని చెప్పేసి ఈరోజు అయితే వెలిగించుకుంటున్నాను అనమాట. అలాగే అరటి డొప్పలో 30 వత్తులతో చేసిన ఒక దాన్ని అయితే పెట్టుకున్నానంటే 30 వత్తులను కలిపి ఒక ఒత్తిగా, అలాగే ఇంకొక దాంట్లో ఒక ఒత్తి అయితే వేసుకున్నాను. మనము ఏంటంటే కార్తీక మాసము నెల మొత్తము 30, అలాగే పాడ్యమి రోజు కూడా కదా, అందుకని 31 ఒత్తి అయితే ఇలాగ దీపాలుగా వదులుతూ ఉంటారు. నేను 30 ఒత్తులను కలిపి ఒక దీపంలాగా ఒక వీటిగా అలాగైతే వెలిగించుకున్నాను. మీరు కావాలంటే మొత్తం కలిపి వెలిగించుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్కటిగా అట్లాగా పెట్టుకోవచ్చు అనమాట. అరటి డొప్పల్లోనే చాలామంది ఏంటంటే ఇలా కలపకుండా ఒక్కొక్కటిగా అయితే పెట్టుకుంటారనమాట. ఎలాగైనా వెలిగించుకోవచ్చు. ఇంకా వెలిగించుకున్న ఈ దీపాన్ని నీళ్ళల్లో వదిలి 3 సార్లు అయితే కదిలించాలి. అంటే మనం నదిలో అయితే నది ప్రవాహంలో పోతుంది కదా, ఇక్కడ కదలదు కాబట్టి మనం జలాన్ని కొంచెం ముందుకైతే కదిలించుకోవాలి. తర్వాత యథావిధిగా ధూపము అట్లా వేసి తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటే కొబ్బరికాయ, అలాగే నైవేద్యము పెట్టి తాంబూలం ఇచ్చి ఇంకా హారతి అయితే ఇవ్వాలి. మనము మన ఇంటి ఆడపడుచుకు ఎలా అయితే తాంబూలం ఇస్తామో పసుపు కుంకుమ అట్లాగా కొంతమంది ఏంటంటే వాయినంలాగా కూడా ఇస్తారు. బ్లౌజ్ పీసు గాజులు అవన్నీ పెట్టుకొని కూడా పోలికి వాయినం అయితే ఇస్తారనమాట. అది మనం ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ పోలి తల్లికి అయితే నేను తాంబూలం అయితే ఇచ్చానమాట. తర్వాత కొబ్బరికాయ కొట్టి తర్వాత హారతి అయితే ఇచ్చాను. పోలిని స్వర్గానికి అయితే ఇలా పంపించాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే కార్తీక మాసంలో లాస్ట్ వారం పూజ అయితే చేయలేకపోయాను అనమాట. ఇంకా తర్వాత బయట పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే దీపాన్ని వెలిగించుకుంటున్నాను. మనము ఈ మార్గశిర మాసాన్ని ధనుర్మాసం అని కూడా అంటారు. ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. అందులోని శుక్రవారం అంటే లక్ష్మీ వెంకటేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా లోపల కూడా పూజ అయితే చేసుకున్నాను. యథావిధిగా పూలతో అలంకరించుకొని దీపము వెలిగించి ధూపము వేసి తర్వాత నైవేద్యం సమర్పించాను. నైవేద్యంగా పెసరపప్పు అలాగే బెల్లం అయితే పెట్టాను. కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ అయితే రఫ్గా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత తాంబూలం ఇచ్చిన తర్వాత హారతి కూడా ఇచ్చానమాట. మార్నింగ్ ఈ పూజ అయితే అయిపోయింది. ఇంకా సాయంత్రం పూట కూడా తులసి కోట దగ్గర అలాగే ఇంట్లో కూడా దీపాలు అయితే వెలిగించుకున్నాను. శుక్రవారం శనివారం కంపల్సరీగా పొద్దున సాయంత్రం అయితే పూజ చేసుకుంటాను. మిగతా రోజుల్లో కుదిరినా కుదరకపోయినా ఈ 2 రోజులైతే ఇలాగ దీపాలు అయితే వెలిగించుకుంటాను. ఇది ఈ సంవత్సరం పోలి పాడ్యమి పూజ.